క్విజ్ మంక్స్ కి స్వాగతం. ఈ 52 ప్రశ్నలతో మీ భూగర్భ అద్భుతాలు, గుహలు మరియు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. చీకటి గుహలలో తరచుగా ఏ జంతువు నివసిస్తుంది? కోతులు, గబ్బిలాలు లేదా జిరాఫీలు? మరి సరైన జవాబు గబ్బిలాలు. గుహ పైకప్పు నుండి ఏ పదునైన రాళ్లు వేలాడుతుంటాయి? రాక్ సికిల్స్, కేవ్ స్పైక్స్ లేదా స్టాలక్టైట్స్? సమాధానమా స్టాలక్టైట్స్. గుహ నేల నుండి పైకి ఏమి పెరుగుతుంది? రాతి పువ్వులు, రాతి స్తంభాలు లేదా స్టాలగ్మైట్స్? స్టాలగ్మైట్స్. చాలా బాగుంది. మూడు మోల్స్ ఒక్కొక్కటి 2 టన్నెల్స్ తవ్వుతాయి. మొత్తం ఎన్ని? 5 టన్నెల్స్, 3 టన్నెల్స్ లేదా 6 టన్నెల్స్? 6 టన్నెల్స్ చేశారు. నీటితో ఏర్పడిన టన్నెల్ను మనం ఏమని పిలుస్తాము? ఒక గుహ, ఒక వంతెన లేదా ఒక రహదారి? ఒక గుహ. భలే. గుహలలో మెరిసే స్ఫటికాలను ఏది వదిలివేయగలదు? చుక్కలుగా పడే నీరు, దాచిన నిధి లేదా మాయాధూళి? చుక్కలుగా పడే నీరు. సూపర్. ఒక గుహలో తిరిగి వచ్చే శబ్దాలు ఏమిటి? గుసగుసలు, గుహ సంగీతం లేదా ప్రతిధ్వనులు? మరి సరైన జవాబు ప్రతిధ్వనులు. కొన్ని గుహలను ఏ చిన్న పురుగు ప్రకాశింపజేస్తుంది? మిణుగురు పురుగులు, మెరిసే బీటిల్స్ లేదా గ్లోవార్మ్స్? గ్లోవార్మ్స్. సూపర్. టన్నెల్స్ లో చూడటానికి గని కార్మికులు ఏమి ధరిస్తారు? ఒక కొవ్వొత్తి, ఒక ఫ్లాష్ లైట్ లేదా ఒక హెడ్ ల్యాంప్? మరి సరైన జవాబు ఒక హెడ్ ల్యాంప్. గుహల అధికారిక అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? స్పీలియాలజీ, కేవ్ ఆలజీ లేదా రాక్ సైన్స్? స్పీలియాలజీ. అద్భుతం. ఒక నగరానికి సరిపోయేంత పెద్ద గుహను ఏమంటారు? కావర్న్, పెద్ద రంధ్రం లేదా భారీ గది? మరి సరైన జవాబు కావర్న్. ఫ్రాన్స్కు సముద్రం కింద ఏ టన్నెల్ ఉంది? ది చన్నెల్, ది ఆక్వా ట్యూబ్ లేదా ది సీలింగ్? ది చన్నెల్. సూపర్. ప్రపంచంలో అత్యంత పొడవైన గుహ వ్యవస్థ ఏది? జైంట్ గుహ, మామత్ గుహ లేదా ఎండ్లెస్ గుహ? అవును, అది మామత్ గుహ. నగర రైళ్ల కోసం ప్రత్యేక సొరంగంను ఏమని పిలుస్తారు? నీటి పైపు, కుందేలు కన్నం లేదా సబ్వే? సబ్వే. చాలా బాగుంది.
లోతైన గుహ లోపల తరచుగా చల్లగా ఎందుకు ఉంటుంది? భూగర్భ ఫ్యాన్లో సూర్యరశ్మి ఉండదు లేదా మంచు రాక్షసులు? మరి సరైన జవాబు సూర్యరశ్మి గుహలలో నివసించే ఏ ప్రత్యేక జీవులు చూడలేవు? గుడ్డి గుహ చేప, గుహ ఎలుగుబంట్లు లేదా ఎగిరే ఉడతలు? సమాధానం గుడ్డి గుహ చేప. గుహల లోపల ఏ ప్రాచీన కళ కనుగొనబడింది? ఫ్రేమ్ చేసిన ఫోటోలు, గోడ పెయింటింగ్స్ లేదా టీవీ స్క్రీన్లు? గోడ పెయింటింగ్స్ మీరు చేశారు. గుహ అన్వేషకుడికి ప్రత్యేక పేరు ఏమిటి? ఒక గుహ డైవర్, ఒక స్పెలంకర్ లేదా ఒక గ్రౌండ్ హ్యాగ్? ఒక స్పెలుంకర్ ఖచ్చితంగా. వేడిగా ప్రవహించే లావాతో ఏ రకమైన సొరంగం ఏర్పడుతుంది? ఒక అగ్ని గుహ, ఒక లావా ట్యూబ్ లేదా ఒక అగ్నిపర్వత రంధ్రం? సమాధానమా ఒక ఒక గుహలోని ఏ వంకర నిర్మాణం ఉదయం అల్పాహారంలా కనిపిస్తుంది? రాతి పాన్కేక్లు, రాక్ టోస్ట్ లేదా కేవ్ బేకన్? ఇది కేవ్ బేకన్. ఏ చిన్న కీటకం భారీ భూగర్భ నగరాలను నిర్మిస్తుంది? బీటిల్స్, చీమలు లేదా సాలెపురుగులు? మీరు ఊహించారా అది చీమలు? సముద్రపు అలలచే చెక్కబడిన గుహలను మీరు ఎక్కడ కనుగొనగలరు? ఒక పర్వతం మీద, ఒక ఎడారిలో లేదా సముద్రపు కొండపై? సముద్రపు కొండపై చాలా బాగుంది. గుహలలో ఏ నునుపైన గుండ్రని రాళ్లు ఏర్పడతాయి? డ్రాగన్ గుడ్లు, పడిపోతున్న రాళ్లు లేదా గుహముత్యాలు? ఇది గుహముత్యాలు. ఒక చీమల కాలనీలో 3 సొరంగాలు ఉన్నాయి. ప్రతిదానిలో 5 గదులు ఉన్నాయి. మొత్తం ఎన్ని గదులు? 8 గదులు, 3 గదులు లేదా 15 గదులు? 15 గదులు సరి. మెక్సికోలో ఒక గుహలో దేని అంత పెద్ద స్ఫటికాలు ఉన్నాయి? చెట్లు, కార్లు లేదా ఇళ్ళు? సమాధానమా చెట్లు. నక్క తవ్విన హాయికరమైన సొరంగంను ఏమని పిలుస్తామో? ఒక గూడు, ఒక బొరియ లేదా ఒక తేనెపట్టు? మరి సరైన జవాబు ఒక గుహలోపల ఉన్న పెద్ద గదిని ఏమని పిలుస్తారు? గది, హాలు లేదా నేలమాళిగ? గది చేశారు. ఒక స్టాలక్టైట్ నిమిషానికి 2 సార్లు చుక్కలు వేస్తుంది. 4 నిమిషాల్లో ఎన్ని చుక్కలు? 6 చుక్కలు, 4 చుక్కలు లేదా 8 చుక్కలు? 8 చుక్కలు ఖచ్చితంగా. మంచు లోపల ఏర్పడిన గుహను మనం ఏమని పిలుస్తామో?
ఒక ఐస్ బాక్స్, ఒక హిమానీ నది గుహ, లేదా ఒక మంచు కోట. ఒక హిమానీ నది గుహ. సూపర్. కొన్నిసార్లు కేవలం నీటిని తీసుకువెళ్లడానికి ఏ ప్రత్యేక సొరంగాలు నిర్మిస్తారు? వాటర్ స్లైడ్స్, ఆక్విడక్టులు లేదా పైపులు. ఆక్విడక్టులు సరి. కూలిపోయిన గుహ. పైకప్పు నుండి ఉపరితలంపై ఏర్పడిన రంధ్రం ఏమిటి? గుంతబెలం లేదా సింక్ హోల్. సింక్ హోల్. సూపర్. కొన్ని లోతైన గుహలలో ఏ వాయువు శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది? కార్బన్ డయాక్సైడ్. ఆక్సిజన్ లేదా తాజా గాలి. కార్బన్ డయాక్సైడ్. చాలా బాగుంది. మొక్క యొక్క ఏ భాగం తరచుగా భూగర్భ సొరంగాలలో పెరుగుతుంది? ఆకులు, పువ్వులు లేదా వేర్లు. వేర్లు. అద్భుతం. ప్రసిద్ధ బ్లూ గ్రోటో గుహ నీరు మెరవడానికి కారణం ఏమిటి? సూర్యరశ్మి, గ్లో వామ్స్ లేదా మాయా రాళ్లు. సరైన సమాధానం సూర్యరశ్మి. పురాతన ప్రజలు సహజమైన దేనికోసం కొండలలో ఇళ్లు నిర్మించారు? తోటలు. ఒక మంచి దృశ్యం లేదా రక్షణ. అవును, అది రక్షణ. గతం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు గుహమట్టిలో ఏమి అధ్యయనం చేస్తారు? అవక్షేప పొరలు, పాతరాళ్లు లేదా జంతువుల జాడలు. అవును, అది అవక్షేప పొరలు. లోతైన గుండ్రని నీటి అడుగున ఉన్న గుహ ప్రవేశ ద్వారాన్ని ఏమని పిలుస్తారు? సముద్రపు కందకం, బ్లూ హోల్ లేదా సుడిగుండం. బ్లూ హోల్ సరి. రెండు కార్మికులు ఒక సొరంగం తవ్వుతారు. ఒక్కొక్కరు 6 అడుగులు తవ్వుతారు. మొత్తం ఎన్ని అడుగులు? 8 అడుగులు, 6 అడుగులు లేదా 12 అడుగులు. 12 అడుగులు చేశారు. ఏ జంతువు సంక్లిష్టమైన భూగర్భ పట్టణాలను తవ్వుతుంది? కుందేలు, ప్రేరీ డాగ్ లేదా ఉడుత. మరియు అది ప్రేరీ డాగ్. ఒక గుహలో 5 గబ్బిలాలు ఉన్నాయి. మరో 3 లోపలికి వచ్చాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని గబ్బిలాలు? 2 గబ్బిలాలు, 8 గబ్బిలాలు లేదా 5 గబ్బిలాలు. 8 గబ్బిలాలు చేశారు. గుహలో లభించే జంతువుల శిలాజ వ్యర్థాలను ఏమంటారు? కోప్రోలైట్, గుహ ఎముక లేదా డైనోమట్టి. అవును, అది కోప్రోలైట్. చీకటి గుహ నదులలో ఏ ప్రత్యేక చేపలకు కళ్ళు ఉండవు? నదీ ట్రౌట్, గుహ చేప లేదా సముద్రపు బాస్. సమాధానం గుహ చేప. వెనిగర్తో నురుగు వచ్చే ఏ రాయితో చాలా గుహలు ఏర్పడతాయి? గ్రానైట్, ఇసుకరాయి లేదా సున్నపురాయి.
సున్నపురాయి అద్భుతం. ఏ స్వరంగం కార్లు పర్వతం గుండా వెళ్లడానికి సహాయపడుతుంది? కాలిబాట, హైవే టన్నెల్ లేదా నదీ గర్భం? హైవే టన్నెల్ అంతే. గుహ యొక్క మ్యాప్కు ఉన్న ప్రత్యేక పేరు ఏమిటి? డ్రాయింగ్ సర్వే లేదా బ్లూ ప్రింట్? సర్వే. భలే. ఒక ఎలుగుబంటి శీతాకాలమంతా గుహలో నిద్రపోతుంది. దీనిని ఏమని పిలుస్తారు? కునుకు, హైబర్నేషన్ లేదా సెలవు? హైబర్నేషన్. మీరు చేశారు. మీరు ఒక గుహలో 4 గదులను తరువాత మరో 3 గదులను అన్వేషించారు. మొత్తం ఎన్ని గదులు? 1 గది, 7 గదులు లేదా 4 గదులు? 7 గదులు. సూపర్. గుహరాళ్లకు ఎరుపు లేదా గోధుమ వంటి విభిన్న రంగులను ఏవి ఇస్తాయి? మొక్కల వేర్లు, సూర్యరశ్మి లేదా ఖనిజాలు? మరి సరైన జవాబు ఖనిజాలు. ఏ స్వరంగం చేసే జంతువుకి దాని ముక్కు మీద నక్షత్రం ఉంటుంది? ష్రూ, స్టార్, నోస్డ్ మోల్ లేదా గోఫర్? స్టార్. నోస్డ్ మోల్. ఏ ప్రత్యేక కాంతి కొన్ని గుహరాళ్లను ప్రకాశవంతమైన రంగులలో మెరిసేలా చేస్తుంది? అతినీల లోహిత కాంతి, వెన్నెల లేదా కొవ్వొత్తి వెలుగు? మరి సరైన జవాబు అతినీ. కోటగోడలను దాటడానికి ఉపయోగించే స్వరంగాన్ని ఏమంటారు? కందకం, రహస్య మార్గం లేదా డ్రాబ్రిడ్జ్? రహస్య మార్గం అంతే. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని సరదా క్విజ్ల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.